ఈసారి కేబినెట్ విస్తరణ ఖాయమేనా? టీ కాంగ్రెస్ నేతలు ఎన్నాళ్లగానో వేచిన ఉదయం ఎంతో దూరంలో లేదా? ఒకవేళ కేబినెట్లోని 6 ఖాళీలను భర్తీ చేస్తే ఏ సమీకరణలు వర్కౌట్ కాబోతున్నాయి? ఎవరిని మంత్రి పదవి వరించబోతోంది? ఢిల్లీ పిలుపు వెనక మరేదైనా కారణాలున్నాయా? ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూస్తున్నాం. ఈసారి పక్కాగా తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుంది అనే మాటే గట్టిగా వినిపిస్తోంది. అందుకోసమే ముఖ్యమంత్రి రేవంత్తో పాటు కోర్ టీం ఢిల్లీకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఢిల్లీ నుంచి పిలిచినట్టుగా తెలుస్తోంది. అధిష్టానం పిలుపుతో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కూడా వెళ్లారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా. కాసేపట్లోనే ఏఐసీసీ పెద్దలతో రేవంత్ అండ్ టీం సమావేశం కాబోతోంది. ఖాళీగా ఉన్న 6 కేబినెట్ బెర్తుల భర్తీపైనే ప్రధానంగా చర్చిస్తారని తెలుస్తోంది. అలాగే పలు కీలక అంశాలపై కూడా చర్చ జరగబోతున్నట్టుగా టాక్. ఈసారి కేబినెట్ విస్తరణ ఖాయమనే మాట రీసౌండ్ ఇస్తోంది. సామాజిక సమీకరణలు, గతంలో కొందరికి ఇచ్చిన హామీల మేరకు నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. ఆ కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, సో ఆ 6 ఎవరు అన్నది కన్ఫర్మ్ అయిపోయే టైం దగ్గరకు వచ్చేసిందా? మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకుంటారు. రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చేరుకోనున్నారు. ఎయిర్పోర్ట్కి కాసేపట్లో వాళ్ళు రీచ్ అవుతారు. ఆల్రెడీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి చేరుకున్నారు. సాయంత్రం 6 గంటలకు కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలకమైన సమావేశం ప్రారంభమవుతుంది. అందులోనే ఈ మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం కూర్పు, ఈ 2 అంశాల గురించి చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ మీద ఎంతోమంది ఆశలు పెట్టుకుని ఉన్నారు. దీంట్లో ప్రాంతీయ సమీకరణాలు, సామాజిక సమీకరణాలు వీటన్నింటినీ కూడా బేరీజ్ వేసుకుని కసరత్తు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తంగా 6 స్థానాల వరకు భర్తీ చేసే అవకాశం ఉంది నిబంధనల ప్రకారం. మరి అందులో 6కి 6 భర్తీ చేస్తారా లేదా మనకున్న సమాచారం ప్రకారం 6లో 4 స్థానాలను భర్తీ చేసి మరొక 2 స్థానాలని అలాగే పెండింగ్లో ఉంచుతారు అన్న సమాచారం ఉంది. ఎందుకంటే ఉన్నవి 6 పదవులు, కానీ ఆశావాహులు 3-4 మంది ఉన్నారు. సో పదవులు దక్కని వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పార్టీ వ్యతిరేక, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొందరిని అలా ఆశల్లోనే తేలియాడుతూ ఉంచేలాగా 1-2 పదవుల్ని అలా పక్కన పెట్టేసి ఉంచితే తమకు వస్తుంది, భవిష్యత్తులో వస్తుంది అన్న ఆశతోటైనా వారు పార్టీకి విధేయంగా ఉంటారు అన్న ఒక స్ట్రాటజీ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇకపోతే ఈ పదవుల్ని ఎలా భర్తీ చేయాలి ఏంటి అన్న దాని మీద సామాజిక పరంగా చూసుకుంటే కొన్ని సామాజిక వర్గాలకు ఇప్పటికీ రిప్రజెంటేషన్ లేకుండా పోయింది. ముఖ్యంగా బీసీలకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పిస్తాము, 42% రిజర్వేషన్లు కల్పిస్తున్నాము అంటూ చెప్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ క్యాబినెట్లో ఇద్దరికి చోటు కల్పించింది. పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ మినహాయిస్తే మరొక బీసీ ఎవరూ లేరు. కాబట్టి బీసీల నుంచి ముదిరాజ్ సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తూ వాకాటి శ్రీహరికి అవకాశం కల్పించనున్నట్లుగా కొన్ని సమీకరణాలను బట్టి తెలుస్తూ ఉంది. అలాగే మరికొన్ని ప్రాంతాల పరంగా చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్, గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి ఈ ప్రాంతాలకు ఇప్పటిదాకా రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యమే లేకుండా ఉంది. సో వాటి నుంచి కూడా చాలామంది ఆశావాహులు ఉన్నారు. ఉదాహరణకు గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి చూసుకుంటే గెలిచిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తానే ఏకైక ఎమ్మెల్యే అండ్ ఈ మంత్రి పదవికి కంటెండర్ అని ఆయన చెప్పుకుంటున్నారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు మనకి రేసులో కనిపిస్తూ ఉన్నారు. కాకపోతే వెలమ సామాజిక వర్గం నుంచి జూపల్లి కృష్ణారావు ఆల్రెడీ మంత్రివర్గంలో ఉన్నారు. మరి మరొక పదవిని ఆ సామాజిక వర్గానికి ఇస్తారా అన్నది చూడాలి. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రితో కలుపుకుంటే 4 ఉన్నారు. కానీ ఆ వర్గం నుంచే ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ఇలాగ మరికొంతమంది సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా నుంచి ఆయన ఆశావాహుల జాబితాలు మనకు కనిపిస్తూ ఉన్నారు. సో వీటన్నిటినీ బేరేజ్ వేసుకుని అన్రిప్రజెంటెడ్ కమ్యూనిటీస్, అందులో ఈ బంజారా కమ్యూనిటీ నుంచి కూడా మంత్రివర్గంలో ఎవరూ లేరు. కాబట్టి అందులో బాలు నాయక్ పేరు ఆయన ఆశావాహులుగా ఉన్నప్పటికీ మంత్రిగా కాకుండా ఒక 4 మంత్రి పదవులు, 2 ఇతర పదవులు అంటే డిప్యూటీ స్పీకరు, అలాగే చీఫ్ విప్, ఈ 2 పదవుల ద్వారా కూడా కొంతమంది ఆశావాహుల అసంతృప్తిని అడ్రస్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఏదేమైనా ఇవాళ జరిగే భేటీలోనే కొన్ని కీలకమైన నిర్ణయాలు బయటపడే అవకాశం ఉంది.